ప్లేస్మెంట్ ఆఫీసర్ తేజ కావచ్చు, గంగాధర్ సార్ కావచ్చు, లేకపోతే చంద్ర సార్ని అప్రోచ్ అవ్వండి. మీకు రూల్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి ఏంటని కూడా ఒకసారి చెప్తారు. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళ మెగా జాబ్ వేళ నిర్వహిస్తున్న సంస్కృతి ఫౌండేషన్ గొడ్డేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సంగిరెడ్డి శ్రీనివాస గారికి, అలాగే హరీష్ గారికి, అలాగే ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే, మన ధర్మారం కాన్స్టిట్యూన్సీ కోసం 24 గంటలు పరితపిస్తూ దాంట్లో భాగంగానే ధర్మవరం యువతకి భవిష్యత్తును మార్చే విధంగా ఈ రోజు పెద్ద ఎత్తున మెగా జాబ్ వేళ నిర్వహించడం జరిగింది. ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో మనమందరం నిజంగా అదృష్టవంతులం అని చెప్పి భావించాలి. ఎందుకంటే ఏ కాన్స్టిట్యూన్సీలోనూ ఎక్కడ స్టేట్ లో ఇంత పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళ నిర్వహించలేదు. అది మన మంత్రివర్యులు సత్యకుమార్ గారి నిజంగానే మన ధర్మవరం ప్రజలు, ధర్మవరం యువత అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్క కుటుంబంలోనూ సంతోషాన్ని వెలుగు చూడాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది. ఇదే కాకుండా ధర్మవరం అభివృద్ధికి ఎప్పుడూ తోడ్పాటుగా మన సత్యకుమార్ అన్న గారు నిలబడుతున్నాడు. అదే ప్రతి ఒక్క విషయంలోనూ మా మండలం సంబంధించి, ముదిగుబ సంబంధించి మా మండలంలో ఏ చిన్న ఉన్నా అన్నా ఇది ఉందంటేనే వెంటనే స్పందించడం జరుగుతుంది. అది రోడ్లు అయితేనేమి, అది వాటర్ అయితేనేమి, ప్రజలకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నిటికీ మన సత్యకుమార్ అన్న గారు ఈ రోజు ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అలాగే ధర్మవరం అభివృద్ధికి మారుపేరుగా మారబోతుంది. నిన్ననే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. రోడ్లు అయితేమి, రైల్వే లైన్లు అయితేనేమి, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వస్తూనే ఉన్నా సహీ సైడ్కి, అందుకని మీకు వదిలేమని కొద్దిసేపు ఇద్దరైతే మాట్లాడు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఇస్తారు. 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు. అయితే ఉన్న వాళ్ళు పైకి చెప్పారు హాస్పిటల్ సంబంధించి బీపీఓ, టెలికాలర్స్ కంపెనీ మా వాళ్ళు ఎందుకంటే ఇందులో కష్టపడి వచ్చారు కాబట్టి సత్యకుమార్ గారు ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని మైకులో చెప్పారు. ఉద్యోగం ఇవ్వాలని ధర్మవరం కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున యువత మెగా జాబ్ మేళలో పాల్గొనడం జరిగింది. ముందుగా వైద్య, విద్య, ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి ఆ ధర్మవరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ధర్మవరం కాన్స్టిట్యున్సీలో జరగడం అనేది నిజంగా ధర్మవరం యువత అదృష్టవంతులు. ఈరోజు అందరూ యువతకి కంగ్రాచులేషన్ చెబుతూ అందరూ వాళ్ళ భవిష్యత్తును చక్కగా ఈరోజు 101 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది ధర్మవరం కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ధర్మవరం కాన్స్టిట్యున్సీలో యువత అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.